నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు జున్ను పాలు దొరికాయని తెచ్చారు ఫ్రెండ్స్ మా వారు. నేను జున్ను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఒక 1/2 లీటరు మామూలు పాలు తీసుకొని అందులో తగినంత బెల్లం వేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగేలాగున ఇలా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. బెల్లం కరిగిపోయాక ఇప్పుడు అందులో జున్ను పాలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బయట మార్కెట్లో కల్తీ జున్ను పాలు కూడా అమ్ముతున్నారంట. మీరు కొనే ముందు చూసుకుని కొనండి. ఇప్పుడు ఇలైచీ పౌడర్ ఇంకా మిరియాల పౌడర్ వేసుకుని అది కూడా ఓసారి మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకుని మనము రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని అందులో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. జున్ను ఎప్పుడన్నా సరే స్టీమ్ మీదనే ఉడకాలి, లేదంటే మాడిపోతుంది. తరువాత ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ముందు ఒక మూత పెట్టి దానిపైన మరో మూత పెట్టి ఒక అరగంట పాటు స్టీమ్ మీద చక్కగా ఉడికించుకుందాం. 1/2 అవర్ అయిన తరువాత ఫ్రెండ్స్ ఇలా మూత తీసి చూస్తే చాలా చక్కగా జున్ను అనేది రెడీ అయిపోయిందనమాట. జున్ను చూసి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఇది జున్ను పాలు దొరికే సీజన్ కదా, మీరు కూడా ఓసారి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా కేక్ లాగా ఫ్లఫీగా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. జున్ను ఎప్పుడన్నా సరే బెల్లం వేసి చేసుకోండి, హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఫ్రెండ్స్. దాని వలన టేస్ట్ మనకి బాగా వస్తుంది. చూసారు కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరిందనమాట. మీకు కూడా నచ్చింది కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.